హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోక విశ్లేషణని మీతో పంచుకుంటానండి. మృత్పిండమేకో బహుభాండ రూప సువర్ణమేకం బహుభూషణాః గోక్షీరం ఏకం బహుధేను జాతం ఏక పరాత్మ బహుదేహవర్తి. ఇది ఇప్పటి సమాజానికి చాలా తప్పనిసరిగా అవసరమైనటువంటి నీతి శ్లోకం అండి. మృత్పిండమేకో బహుభాండ రూప. చాలామందికి తెలిసిన పోలికే. మట్టి ఒకటే, కొండ, బాణ, మూకుడు, కడాయి, మట్టి పొయ్యి, చిన్న ముంత, డబ్బులు దాచుకుండే ముంత, తినే తట్ట, ఎన్ని రూపాలు పొందినా కుమ్మరి సారె తిప్పుతూ, కర్రతో ఆ చక్రాన్ని తిప్పుతూ, చేతులతో మలుస్తూ రకరకాల రూపాలు ఇవ్వగా రకరకాల పేర్లతో పిలువబడుతుంది, కానీ అది మొత్తం మట్టే కదా. అలాగే సువర్ణమేకం బహుభూషణాః. మెళ్ళ ఉంటే హారము, గొలుసు, ముక్కుకుంటే ముక్కెర, తల మీద ఉంటే పాపిటి బిళ్ళ, లేకపోతే నాగరము, నడుంకుంటే వడ్డాణము, కాళ్ళకుంటే మువ్వలు, ఇలా రకరకాల పేర్లు, చేతులకుంటే కడియాలు, లేకపోతే అదే కంకణాలు, గాజులు, ఇలా రకరకాల పేర్లు, కానీ అది మొత్తం రూపాంతరం చెందింది బంగారమే కదా. ఒక్కో రూపము, ఒక్కో నామము. అలాగే గోక్షీరమేకం ధేను జాతం, ధేనువు. రకరకాల ఆవులు, అవి నల్ల ఉంటాయి, ఎర్ర ఉంటాయి, మచ్చలు ఉంటాయి, రకరకాల ఆవులు, కానీ పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. ఒకటే రకమైన పోషణ విలువలు కలిగి ఉంటాయి. ఎక్కువ తక్కువలు ఉండొచ్చేమోగాక, కానీ ఆ గోవు యొక్క పోషణని బట్టి పాలైతే మాత్రం ఒకేలాగా ఉంటాయి, తెల్లగానే ఉంటాయి. అలాగే ఏక పరాత్మ బహుదేహవర్తి. రకరకాల దేహాల్లో, కుక్క దేహంలో, నక్క దేహంలో, పిల్లి, బల్లి, నల్లి, మనిషి, అన్ని రూపాల్లో బహుదేహవర్తి, అన్ని రూపాల్లో ఉన్నది ఒకే పరాత్మ, ఒకటే ఆత్మ. అది మరిచిపోయి నేను ఈ కులం అంటే సహజంగానే మిగిలిన వాళ్ళు నేను ఫలానా కులం అంటారు. కాబట్టి ఎవడు దీన్ని ప్రారంభించాడో ఈ మొత్తం మహాపాతకానికి వాడిని అనుసరించిన వాళ్ళు కూడాను బాధ్యులవుతారు, తరతరాలకి, జన్మలకి అనుభవిస్తారు. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, మన మానవులం, మనది మానవ కులం. విద్యలో పోటీ పడాలి, కులాల్లో కాదు. మంచి చేయడంలో పోటీ పడాలి, ద్వేషం విస్తరించడంలో కాదు. కాబట్టి మనందరము ఒక్కటే అని కనీసం ఇప్పటికి పుచ్చిపోయిన తరాల్ని బాగు చేయలేమనే ఈ తన